హలో అండి అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ నుండి పెన్షన్ అప్పీల్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులు తీసుకొని ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్‌కి వెళ్లారో వాళ్ళకి ఈ నవంబర్ నెల పెన్షన్ వస్తుందా? రాదా? అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే కొంతమంది ఏంటంటే మాకు ఇంకా నోటీసులు రాలేదు. మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఇంకొంతమంది మేము నోటీస్ తీసుకొని పెన్షన్ వెరిఫికేషన్‌కి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అని కూడా అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి 6వ తేదీ నుండి జరిగిన పెన్షన్ తనిఖీలో దాదాపు 1,35,000 మందికి అర్హత లేదు అని వాళ్ళ పెన్షన్‌ను రద్దు చేస్తామని లిస్ట్ అయితే రావడం జరిగింది. ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్ పెన్షన్‌లు అయితే రద్దు చేయకుండా కంటిన్యూ అయితే చేశారు. మరి ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఈ నెల 8వ తేదీ నుండి పెన్షన్ అప్పీల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్‌లో వాళ్ళు వెరిఫికేషన్‌కి కూడా వెళ్ళడం జరిగింది కదండీ! అయితే ఇప్పుడు ఈ రద్దు నోటీసులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి నవంబర్ నెల పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మీకైతే వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు మీ సదరన్ సర్టిఫికేట్‌లో ఉన్న పర్సెంటేజ్ ఎంత అని డాక్టర్ అయితే మీకు వెరిఫికేషన్ చేసిన దగ్గర అయితే ఎవరు చెప్పరు. అయితే ఇప్పుడేంటంటే ఈ వెరిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత ఈ డాక్టర్స్ సదరన్ సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ వాళ్ళ వెబ్ లాగిన్‌లో అయితే అప్డేట్ చేస్తారు. ఈ అప్డేట్ మొత్తం డీఎంహెచ్ఓ ఆఫీస్‌కి అయితే వెళ్తుందండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సదరన్ సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని మొత్తాన్ని ఈ డాక్టర్స్ వెబ్ లాగిన్‌లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా డీఎంహెచ్ఓ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఈ రిపోర్ట్‌ని రాష్ట్ర వ్యాప్తంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరెవరికి అర్హత ఉంది, అర్హత లేదు అదంతా రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అక్టోబర్ 25న ఈ రిజల్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో, దానిని బట్టి మీకు నవంబర్ నెల పెన్షన్ ఇస్తారో ఇవ్వరా అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. అలా ప్రకటించినప్పుడు నేను వీడియో కూడా చేస్తాను. సో, ఎవరు కంగారు పడకండి. ఇంకా చాలామంది ఏంటంటే మాకు ఇంకా నోటీసులు రాలేదు. ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెరిఫికేషన్ అనేది జరగాలి కాబట్టి ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. మీకు కూడా నోటీస్ ఇస్తారు. మీకు కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది అసలు మేము ఫస్ట్ వెరిఫికేషన్ జరిగినప్పుడే మేము అసలు వెళ్ళలేదు వెరిఫికేషన్‌కి. అయినా మాకు పెన్షన్ కంటిన్యూ చేశారు కదా! అంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు పెన్షన్ ఇచ్చారు కదా! ఇప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మేము వెరిఫికేషన్‌కి వెళ్ళము. ఇప్పుడు మాకు కూడా పెన్షన్ కంటిన్యూ చేస్తారు. ఏమవుతుంది అనే ధీమా మీద ఉన్నారు. మీకు ఒక్కసారి నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్‌కి వెళ్తేనే బావుంటుంది. ఎందుకంటే ఇది అప్పీల్ ఇంటిమేషన్ నోటీస్. ముందు ఇచ్చిన పెన్షన్ వెరిఫికేషన్ నోటీస్ కాదు. ఇది అప్పీల్ ఇంటిమేషన్ నోటీస్ కాబట్టి ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్‌కి హాజరవ్వండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. రద్దు చేయడం ఉండదు. ముందు ఎంతైతే ఇచ్చారో పెన్షన్ ఇప్పుడు అంతే అవ్వడం జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం అయితే జరగదు. న్యాయమే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళండి. అలాగే ఎవరైతే రూ. 15,000 పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ 85% అయితే ఉండాలని గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది. అయితే ఈ 85% కన్నా ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి రూ. 6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ అనేది వస్తుంది. మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.